హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సినిమా చూపులు. నా ప్రీవియస్ వీడియోలో నేను చూసిన అండ్ నాకు నచ్చిన సూపర్ 6 మూవీస్ ఆఫ్ 2024 గురించి మాట్లాడాను. ఈరోజు నేను చూసిన మూవీస్లో నన్ను డిసప్పాయింట్ చేసిన సాడ్ 6 మూవీస్ గురించి మాట్లాడబోతున్నాను. బిఫోర్ దాట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నేను ఇలాగే మీకు మంచి మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. నెంబర్ 6 వచ్చేసి గుంటూరు కారం. మహేష్ బాబు గారు అండ్ త్రివిక్రమ్ గారి నుంచి వస్తున్న థర్డ్ కొలాబరేషన్ ఈ మూవీ ఆఫ్టర్ ద అండర్ రేటెడ్ కలేజా. ఫ్యాన్స్ అండ్ రెగ్యులర్ ఆడియన్స్కి ఎక్స్పెక్టేషన్స్ పీక్స్లో ఉన్నాయి. బట్ సాడ్లీ మూవీ మాత్రం నన్ను డిసప్పాయింట్ చేసింది. అసలు ప్రాపర్ స్క్రిప్ట్ లేకుండా సెట్కి వెళ్ళి సీన్ రాసి షూట్ చేసినట్టు ఉంటాయి మోస్ట్ ఆఫ్ ద సీన్స్. అసలు మూవీలో హై ఇచ్చే సీన్స్ కూడా చాలా తక్కువ ఉంటాయి. మూవీ రిలీజ్కి ముందు ఇది ఒక మాస్ మూవీ అని ప్రమోట్ చేశారు. బట్ రిలీజ్ అయ్యాక మూవీ ఎక్కువగా ఫ్యామిలీ ఎమోషన్ మీద ఉంటుంది. సో ఇది కూడా ఒక రీజన్ అవ్వచ్చు మూవీ రిజల్ట్ని ఇంపాక్ట్ చేయడానికి. బాబు గారు చాలా ట్రై చేస్తారు తన ఎనర్జీ అండ్ కామెడీ టైమింగ్తో మూవీని సేవ్ చేద్దామని. బట్ అక్కడ సీన్స్ బాగాలేకపోతే బాబు మాత్రం ఏం చేస్తాడు. తమన్ కూడా తన సాంగ్స్తో న్యాయం చేశాడు. బట్ ఫైనలీ మూవీ బికమ్ అ కమర్షియల్ ఫెయిల్యూర్ అట్ ద బాక్స్ ఆఫీస్. నెంబర్ 5 వచ్చేసి దేవరా. అండ్ ఈవెన్ దిస్ ఈస్ అ హిట్ కొలాబరేషన్ ఆఫ్టర్ జనతా గ్యారేజ్ ఫ్రమ్ జూనియర్ ఎన్టీఆర్ అండ్ కొరటాల శివ. మూవీ కమర్షియల్గా సక్సెస్ అయ్యింది. బాక్స్ ఆఫీస్ దగ్గర డబ్బులు కూడా బాగానే వచ్చాయి. బట్ నన్ను మాత్రం పర్సనల్గా డిసప్పాయింట్ చేసింది. మూవీ ఇంటర్వెల్ వరకు డీసెంట్గానే ఉంటుంది. ఆ వరల్డ్ బిల్డింగ్ మీద ఇంకొంచెం ఎఫర్ట్ పెట్టుంటే ఫస్ట్ హాఫ్ వుడ్ బి ఎక్సలెంట్. బట్ సెకండ్ హాఫ్ ఆఫ్ ద మూవీ ఈజ్ అ బిగ్ లెట్ డౌన్. జాన్వీ కపూర్ క్యారెక్టర్ అండ్ తన సీన్స్ అయితే క్రింజ్. అండ్ మూవీ కూడా సెకండ్ హాఫ్ ప్రెడిక్టబుల్ అయిపోతుంది. ట్విస్ట్ కూడా లాస్ట్కి ఈజీగా గెస్ చేసేలాగా ఉంటుంది. అసలు దేవరా అనే క్యారెక్టర్కే మనం ఇన్వెస్ట్ అయ్యేది మూవీలో. బట్ ఆ క్యారెక్టర్ని ఇంటర్వెల్కే ఎందుకో ఎండ్ చేశారో తెలియదు. మూవీకి పార్ట్ 2 కూడా ఉంది అండ్ అది ఎలా ఉంటుందో చూడాలి. నెంబర్ 4 వచ్చేసి విశ్వం. నాకు అస్సలు మినిమం ఎక్స్పెక్టేషన్స్ కూడా లేవు ఈ మూవీ మీద. బికాజ్ మనకి తెలుసు శ్రీను వైట్ల గారు అండ్ గోపిచంద్ గారు ఇద్దరు ఫామ్లో లేరు అని. అస్సలు ఎక్స్పెక్టేషన్స్ లేకపోయినా మూవీ నన్ను డిసప్పాయింట్ చేసింది. శ్రీను వైట్ల గారు ఈ మూవీలో ఏదో కొత్త పాయింట్ చెప్తున్నా అన్నారు ఇంటర్వ్యూస్లో. బట్ నాకు మాత్రం అదే సేమ్ ఆయన టెంప్లెట్ మూవీ లాగానే అనిపించింది. సేమ్ కైండ్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్, డైలాగ్స్ అండ్ కామెడీ సీన్స్. జస్ట్ యాక్టర్స్ మారారు అంతే. రెస్ట్ ఆల్ ఇట్స్ ద సేమ్ ఓల్డ్ టెంప్లెట్. ఒకప్పుడు ఆయన కామెడీ మనం రిపీట్స్లో ఎంజాయ్ చేసేవాళ్ళం. బట్ సాడ్లీ ఇప్పుడు అదే కామెడీ మనల్ని ఇంప్రెస్ చేయలేకపోతుంది. నెంబర్ 3 వచ్చేసి ఫ్యామిలీ స్టార్. దిస్ మూవీ ఈజ్ ఆల్సో హిట్ కొలాబరేషన్ ఫ్రమ్ విజయ్ దేవరకొండ అండ్ పరశురామ్ ఆఫ్టర్ గీతా గోవిందం. మూవీ ప్రమోషన్స్ కూడా ఫుల్ స్వింగ్లో చేశారు. ఇన్ఫ్యాక్ట్ దిల్ రాజు గారే థియేటర్స్ తిరిగి టాక్ తెలుసుకున్నారు. And everyone even expected this will be a comeback film for Vijay Devarakonda. But the movie is an utter disappointment. మిడిల్ క్లాస్ లైఫ్ని చాలా ఎగ్జాజురేటెడ్గా చూపిస్తారు. పచ్చిగా చెప్పాలంటే మరీ కక్కుర్తి వాళ్ళలాగా చూపిస్తారు. అండ్ ఆ ఫ్యామిలీ ఎమోషన్ కూడా అంత రిసీవ్ అవ్వదు మనకి. పోస్ట్ ఇంటర్వెల్ మూవీ ఫ్యామిలీ ఎమోషన్ని పక్కన పెట్టేసి లీడ్ పేరు మధ్యలో పర్సనల్ కాన్ఫ్లిక్ట్లా మారుతుంది. అండ్ క్లైమాక్స్కి వచ్చేసరికి మూవీ ఎటో వెళ్ళిపోతుంది. మ్యూజిక్ అండ్ కామెడీ బాగున్నా మూవీ ఎంగేజింగ్గా ఉండదు డ్యూ టు ఇట్స్ పూర్ రైటింగ్. నెంబర్ 2 వచ్చేసి డబల్ ఇస్మార్ట్. దిస్ మూవీ ఈజ్ అ సీక్వెల్ ఫర్ 2019 ఇస్మార్ట్ శంకర్. యాక్చువల్లీ ఇస్మార్ట్ శంకరే ఒక మీడియాకర్ ఫిలిం. మణి శర్మ గారి సాంగ్స్ అండ్ రామ్ పర్ఫార్మెన్స్ వల్ల మూవీ సక్సెస్ అయ్యింది. అండ్ ఆ మూవీకి సీక్వెల్ విచ్ నో వన్ ఆస్క్డ్ ఫర్. ఒక్క మాటలో చెప్పాలి అంటే ఇస్మార్ట్ శంకర్ చూస్తే ఈ మూవీ చూసినట్టే. అదే సేమ్ స్టోరీ విత్ మదర్ ఎమోషన్ యాడెడ్. అవే క్రింజ్ సీన్స్ అండ్ అవే బీ గ్రేట్ డైలాగ్స్. ఒక్క 2 సాంగ్స్ అండ్ రామ్ ఎనర్జీ తప్ప మూవీలో ఇది బాగుంది అని ఒక్కటి కూడా ఉండదు. సాడ్ టు సీ పూరి జగన్నాథ్ గారి నుంచి ఇలాంటి మూవీ. పోకిరి, బిజినెస్ మ్యాన్, టెంపర్ ఇలాంటి క్లాసిక్స్ ఇచ్చిన డైరెక్టర్ ఇప్పుడు ఒక యావరేజ్ మూవీ తీయలేకపోతున్నారు. కొంచెం టైం తీసుకుని ఒక్క స్ట్రాంగ్ క్యారెక్టరైజేషన్తో మూవీ తీయండి సార్. We all are waiting for your comeback. So finally నెంబర్ 1 వచ్చేసి గ్రేటెస్ట్ మూవీ ఆఫ్ ఆల్ టైమ్ మిస్టర్ బచ్చన్. మూవీ ఫస్ట్ సీన్ నుంచే థియేటర్ బయటికి వాకౌట్ చేయాలనిపించింది.
మూవీ స్టోరీ ఒక 30 మినిట్స్ ఉంటే రెస్ట్ 2 అవర్స్ మొత్తం ఫిల్లర్ సీన్సే ఉంటాయి. ఆ లవ్ ట్రాక్, అక్కర్లేని ఫైట్స్ అండ్ ఆ వింటేజ్ హిందీ సాంగ్స్ ఏది వర్కౌట్ అవ్వలేదు. మూవీ ఫస్ట్ హాఫ్ అయితే స్టోరీలో అస్సలు ప్రోగ్రెస్ ఉండదు. ఒక ఇంచు కూడా కదలదు. పోనీ సెకండ్ హాఫ్ అయినా స్టోరీ ఉంటుందేమో అనుకుంటే ప్రతి 2-3 మినిట్స్‌కి ఒక బ్రేక్ పడుతుంది విత్ సమ్ అన్‌ఇంట్రెస్టింగ్ కామెడీ సీన్స్ అండ్ లవ్ ట్రాక్. దిస్ ఈస్ ఎ రీమేక్ ఆఫ్ హిందీ ఫిల్మ్ 'రైడ్'. ఆ మూవీ చాలా సీరియస్‌గా ఉంటుంది. కానీ దాన్ని రీమేక్ చేసి మూవీ మొత్తం కామెడీ చేశారు. మూవీలో కొంచెం బెటర్ అంటే సిద్ధు క్యామియో అండ్ సాంగ్స్. దట్స్ ఇట్. రెస్ట్ ఎవ్రీథింగ్ ఈస్ అ టైమ్ వేస్ట్. So that's all for the video guys. Please comment your sad 6 movies this year.